మీరు ఫైవర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. బట్ ఫైవర్ నుంచి అమౌంట్ ఎలా విత్‌డ్రా చేయాలనే ఐడియా లేకపోతే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఫైవర్‌లో అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడానికి మీకు ఏవి అవసరం అండ్ దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని నుంచి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. సో వన్స్ మీకు ఫైవర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెల్లర్ డాష్‌బోర్డ్‌కెళ్తే మీకు ఇక్కడ ఎర్నింగ్ సెక్షన్ ఉంటుంది. మై బిజినెస్ కింద దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బాటమ్‌లో లైక్ ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌లో ఎంత విత్‌డ్రా చేసుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు మేనేజ్ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీకు ఏ పేమెంట్ మెథడ్స్ యాడ్ చేయాలనేది ఉంటుంది. ఫైవర్ మటుకు మనకు పేపాల్ లేదా పైనర్ అనే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ప్రొవైడ్ చేసే ప్లాట్‌ఫామ్స్ ఆప్షన్ ఉంది. సో పైనర్ అకౌంట్ అనేది అండ్ పేపాల్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. మీరు ఈ యొక్క పర్టిక్యులర్ అకౌంట్స్‌లో వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో పేపాల్.comకి వెళ్ళిపోయారంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పేపాల్‌లో సైన్ అప్, సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సైన్ అప్ అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీకు ఇండివిడ్యువల్ అకౌంటా, బిజినెస్ అకౌంటా అని అడుగుతుంది. సో మీరు ఇండివిడ్యువల్ పర్సన్ కాబట్టి ఇండివిడ్యువల్ అకౌంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్‌లో ఇక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నేను ఈ పర్పస్ కోసం నేను ఒక డమ్మీ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తున్నా. సో మీరు అది మీ యొక్క ఒరిజినల్ జీమెయిల్ అకౌంట్ ఏదైతే అది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేశారంటే మీ యొక్క ఫోన్ నంబర్ అనేది అడుగుతుంది. సో మీరు యొక్క ఫోన్ నంబర్ అప్లోడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్రియేట్ చేసి మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ మీరు నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. నేను ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నా అండ్ మీరు కూడా మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ టు కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అకౌంట్ మెన్షన్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ మీ యొక్క ఏరియా మెన్షన్ చేసుకుని అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీకు మీ యొక్క క్రెడిట్ కార్డు దేంతో అయితే మీకు కనెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క బ్యాంకు కు సంబంధించిన డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. వన్స్ మీరు యాడ్ చేసి లింక్ అని క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అనేది లింక్ అవుతుంది. సో మీ యొక్క అకౌంట్ అనేది దానికి కనెక్ట్ అయిందా లేదా పర్ఫెక్ట్ అనే దాన్ని వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి మీకు ₹1 అనేది క్రెడిట్ చేస్తారు. మీకు ఆ మెసేజ్ వచ్చిందంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయినట్టు. వన్స్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు పేపాల్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనేదిగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని వస్తే బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ దాని అకౌంట్ నెంబర్ మెన్షన్ చేసి లింక్ టు బ్యాంక్ అని క్లిక్ చేయగానే మీకు ఆ అమౌంట్ అనేది పడేసి మీ యొక్క అకౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెథడ్స్ లో యాడ్ పేమెంట్ మెథడ్ లైక్ పేపాల్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ అవుతుంది. లాగిన్ అయితే మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఫైవర్ అనేది పేపాల్ తో కనెక్ట్ అవుతుంది. వన్స్ మీ యొక్క అమౌంట్ అనేది మినిమం విత్‌డ్రాల్ టార్గెట్ అయిన తర్వాత మీరు అమౌంట్ అనేది విత్‌డ్రాల్ చేయొచ్చు. నాకు తెలిసి అప్డేటెడ్ గా $20 అదే మినిమం విత్‌డ్రాల్. సో మీకు ఇక్కడ అవైలబిలిటీ వస్తాయి. ఇక్కడ విత్‌డ్రాల్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఎర్నింగ్స్ లో. ఇక్కడ విత్‌డ్రాల్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. వన్స్ మీరు విత్‌డ్రాల్ అని క్లిక్ చేయగానే మీకు 2 డేస్ లో మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఎర్నింగ్స్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకు క్లియర్ గా మీకు ఆర్డర్స్ లేకపోయినా కొత్త ఆర్డర్స్ లేకపోతే ఒక కొత్త స్కిల్ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని గురించి క్లియర్ గా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.